హైదరాబాద్లో ఉన్న జగన్నాథ స్వామి ఆలయానికైతే వెళ్తున్నాము. ఈ టెంపుల్ బంజారా హిల్స్లోని రోడ్ నెంబర్ 12లో ఉంది. దీనికి ఉన్న ల్యాండ్ మార్క్ కేబీఆర్ పార్క్ మరియు టీఆర్ఎస్ భవన్, ఆ రెండింటి పక్కనే ఉంది. ఈ టెంపుల్కి వెళ్ళడానికి మెట్రో లేదా బస్సుల ద్వారా చేరుకోవచ్చు. మీరు బస్సుల ద్వారా రావాలి అంటే 47L 127K ద్వారా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. దిగవలసిన స్టాప్ వచ్చేసి జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే కాలనీ. అక్కడ నుండి టెంపుల్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది. మెట్రో ద్వారా రావాలి అనుకుంటే కనుక జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5లో అక్కడ నుండి 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఈ టెంపుల్. మీరు ఇక్కడ నుండి దిగి ఆటో లేదా క్యాబ్లో వెళ్ళవచ్చు. టెంపుల్ దగ్గర పార్కింగ్ సదుపాయం కూడా ఉంటుంది. వీకెండ్స్లో అయితే చాలా క్రౌడ్గా ఉంటుంది. ఈ టెంపుల్ ఒడిశాలోని ఒరిజినల్ పూరీ జగన్నాథ్ స్వామి టెంపుల్కి రిప్లికా. దీన్ని 2009 సంవత్సరంలో హైదరాబాద్ సిటీలో ఉన్న ఒడియా కమ్యూనిటీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి 12 వరకు, ఈవినింగ్ 5 నుంచి 9 వరకు. అదే సాటర్డే సండే అయితే నైటు ఇంకొక 1 అవర్ ఎక్స్ట్రా తెరిచి ఉంచుతారు. టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్లో మనకు జగన్నాథుడికి సంబంధించిన అనేక ఘట్టాలు చూపరులను ఆకట్టుకుంటాయి. మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తే ఆలయం ఎంతో విశాలమైన ప్రాంగణంతో దైవికంగా ఆహ్లాదంగా ఉంటుంది. జగన్నాథుడు అంటే లార్డ్ విష్ణుమూర్తి అని అర్థం. ఈ టెంపుల్లో జగన్నాథ స్వామితో పాటు 5 చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి. అవి లక్ష్మీదేవి, శివుడు, వినాయకుడు, హనుమంతుడు మరియు నవగ్రహాల ఆలయాలు. ఈ టెంపుల్ రెడ్ కలర్లో ఉండడానికి మెయిన్ రీజన్ శాండ్ స్టోన్ యూజ్ చేయడం. దాదాపు 600 టన్నుల ప్రత్యేకమైన శాండ్ స్టోన్ను టెంపుల్ నిర్మాణం కోసమే తెప్పించారు. ఇది ఒరిజినల్ పూరీ జగన్నాథ స్వామి ఆలయానికి రిప్లికా అవడం వల్ల అక్కడ పాటించే అన్ని నియమాలను కూడా ఇక్కడ కూడా పాటిస్తారు. ముఖ్యంగా ఒడియా కమ్యూనిటీ వాళ్ళు ఇవి బాగా పాటిస్తారు. ఇంకా ఈ టెంపుల్ వాళ్ళు స్పెషల్ అకేషన్ అయిన రథయాత్ర, బహుదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి సంవత్సరం జూలై నెలలో నిర్వహించే రథయాత్ర చాలా ఫేమస్. ఈ రథయాత్రకు వేలాది మంది భక్తులు హాజరవుతారు. ఈ టెంపుల్లో మెయిన్ అట్రాక్టింగ్ విషయం ఏంటంటే ఈ టెంపుల్ యొక్క శిఖరం దాదాపు 70 అడుగుల ఎత్తు ఉంటుంది. బిజీ ఏరియాలో ఉన్నా కూడా టెంపుల్ చాలా పీస్ఫుల్గా, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ఆలయాన్ని చాలా నీట్గా, క్లీన్గా కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. పూరీలో జగన్నాథుడి ఆలయం ఎలా ఉంటుందో హైదరాబాద్లో కూడా సేమ్ అలానే ఉంటుంది. పూజారి కూడా అక్కడ నుంచే వచ్చారు. ఇక్కడ పూజా విధానం కానీ, ఆచార వ్యవహారాలు కానీ అన్నీ కూడా పూరీలో ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అలానే ఉంటాయి. ఇక్కడ గర్భగుడిలో ఉన్న దేవతామూర్తులు చెక్కతో చేయబడి ఉన్నాయి.